మార్గమేమిటో చూపే సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, ఉన్నతున్నట్టు చూపే సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి, సత్య సాక్షి. దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో, దీనులను పైకి ఎత్తగా యేసు దీనుడై పుట్టేను భువిలో. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలను, దేవుడు ఎంతో ప్రేమించే మనలను క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే, పాపాంధకారంబులోనున్న మనకు జీవపు వెలుగివవచ్చే. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు
దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా, అశాంతిలోనున్న మానవ కోటికి నిత్యమైన శాంతినివ్వా. పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పాపుల రక్షింప ప్రభు యేసు క్రీస్తు, పరము నుండి దిగి వచ్చే, పరము నుండి దిగి వచ్చే. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. నశించుచున్న మానవులను బ్రోవా, నశించుచున్న మానవులను బ్రోవా, నిత్య జీవాము నీవా. దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, దేవుడు ఎంతో ప్రేమించే మనలన్, క్రీస్తును పంపేను భువికే, క్రీస్తును పంపేను భువికే. మొదటి అధ్యాయంలో దేవుడు మాట్లాడేవాడని మనం చూచాము. ఆయనే యేసుక్రీస్తు ద్వారా సర్వ ప్రపంచాలను నిర్మించాడని మనం నేర్చుకున్నాము. ఆయన తన కుమారుణ్ణి కన్నాడని మనం చూచాము. ఆ కుమారుణ్ణి ఎలా అంచెలంచెలుగా హెచ్చించాడో మనం చూచాము. ప్రారంభంలో ఆయన గొర్రె పిల్లగా వచ్చాడు, ఉమ్మివేయబడ్డాడు, కొట్టబడ్డాడు, ఏడవబడ్డాడు. చాలా ఘోరంగా ఆయనను హింసించారు. దేవుడు ఆయనను విడిచిపెట్టేశాడు. నన్నేలా చెయ్యి విడిచితివి దేవా అని యేసుప్రభు దేవునికి ప్రార్థన చేశాడు. కానీ ఒక టైంలో దేవుడు పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయక సమాధిలో నుండి ఆయనను లేపాడు. గతంలోనేమో దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడు. 2వ అధ్యాయం 9వ వచనం. ఆ తర్వాత ఆయనను మరణము నుండి లేపి దేవదూతలందరికంటే శ్రేష్టమైన నామముని ఇచ్చి తన ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు. ఎలా హెచ్చిస్తున్నాడో చూడండి. మనం చూచాము 13వ వచనం 1:13. తన శత్రువైన సాతానును తన పాదముల కింద ఉంచు వరకు దేవుడు యేసుక్రీస్తును తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొని అలా ఉంచుతాడు. అయితే 1:6లో ఆయన మరలా తన కుమారుని లేక ఆది సంభూతిని పంపినప్పుడు దేవదూతలు వచ్చి ఆయనను నమస్కరించేలా యేసు ప్రభుని దేవుడు చేస్తాడట. హెచ్చిస్తున్నాడా? తప్పక హెచ్చిస్తున్నాడు. ప్రభు అన్నాడు, పాపములు క్షమించుటకు అధికారము ఇచ్చాడు దేవుడు. రెండవది, తీర్పు తీర్చుటకు అధికారము నాకు ఇవ్వబడింది.
ఆయన చనిపోయి లేచి పరలోకానికి ఆరోహణుడు అయ్యే ముందు మత్తయి 28:19లో నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, తన ప్రక్కన కూర్చుండబెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఒక టైం వస్తుంది, అప్పుడు ప్రతి మోకాలు యేసు ప్రభు అని దేవుని మహిమార్థమై నమ్మునట్లు దేవుడు చేస్తాడు. ఈనాడు 98% లోకములోని మనుషులు యేసు ప్రభుని నాకు వద్దు అంటున్నారు. ఆ 2%లో మీరు నేను ఉన్నాము. ఆ వ్యతిరేకించిన 98% మనుషులు దేవుడు ఎప్పుడైతే అన్ని నామముల కంటే పైనామమును ఇచ్చి మరలా ఆయనను భూలోకానికి పంపి సాతానును యేసు ప్రభు కాళ్ళ కింద అణగదొక్కుతాడో, ఎప్పుడైతే సాతాను ఈ లోకము నుండి తీసివేయబడి పాతాళములో బంధింపబడతాడో అప్పుడు మనుషుల మనోనేత్రాలు తెరవబడతాయి. ఈ 98% మనుషుల కళ్ళు తెరుచుకొని రొమ్ము కొట్టుకుంటూ ప్రతి మోకాలు వంగుని ఆయన ప్రభు అని ఒప్పుకుంటుంది. ప్రతి నాలుక క్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది. ప్రతి మోకాలు యేసు నామమున ఓంగుద్ది. అంతగా దేవుడు యేసుక్రీస్తును అంచెలంచెలుగా హెచ్చించనై ఉన్నాడు. యేసుక్రీస్తును దేవుడు వారసుడుగా చేశాడు, మనల్ని చేస్తాడు. గత మనం చెప్పుకున్న వాక్యం ఏంటంటే, దేవుడే భూమిని ఆకాశాన్ని నిర్మించాడు. ఎవరు? ఆదికాండం 1:1లో ఏముంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. సో దేవుడే ఇవన్నీ చేశాడు. ఓకే, కానీ ఇక్కడ సారాంశము వాక్యము ఏంటంటే, ఆయన చేసిన భూమి ఆకాశము ఇంకా కొన్ని రోజుల్లో ఉండవు. ఏమైపోతాయట? వస్త్రము వలె 11వ వచనం పాతగిలును, ఉత్తరీయము వలె దేవుడే వాటిని మణిచి వేస్తాడు, వస్త్రము వలె మార్చబడును. గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు అని చెప్తున్నాడు. సో మనకు కనబడేవన్నీ ఒక సమయం వచ్చాక ఉండవు. యేసు ప్రభు చెప్పాడు మత్తయి 24:37లో, భూమి ఆకాశములు గతించిపోవును అన్నాడు. తప్పక ఇవన్నీ ఒకరోజు ఏమైపోతాయి? గతించిపోతాయి. కానీ దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాటలు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాయి. దేవుడు మారనివాడు, చంచలము లేనివాడు, మార్పు చెందనివాడు. ఆయన ఎప్పుడు ఒకే రీతిగా ఉండేవాడు. ఆయన ఎన్నడూ ఆయన యొక్క మనుగడలో మార్పు లేదు. ఆయన శక్తిలో తగ్గిపోవడము, ఆయనకు తెలియని విషయం అంటూ ఏది లేదు. ఆయన చాలా శక్తిమంతుడు. ఎవరిని నియమించాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన ఆకాశ మహాకాశాల్లో పట్టజాలనంత ప్రదేశములో మహిమలో ఉండేవాడు. ఎవడును ఎన్నడును ఎప్పుడునూ ఆయనను చేరలేడు. యేసు ప్రభు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్ళగలిగాడు. మరి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుడు ఏకరీతిగా ఉంటాడు కానీ ఆయన చేసిన సృష్టి మాత్రం పోతుంది. కంటికి కనబడే ఏ వస్తువైనా కొంతకాలం తర్వాత ఉండదు. ఉండకూడదని దేవుడు సృష్టించాడు. మనం వేసుకున్న బట్టలు కొంతకాలానికి ఏమవుతాయి? పాతవైపోతాయి, వెలిసిపోతాయి, మెత్తగా అయిపోతాయి, చిరిగిపోతాయి. వాటిని మనం విడిచిపెడతాం. మనము యవనస్తులుగా ఉండేవారము, ఇప్పుడు వయస్సు మీదకు వస్తుంది. మనము ఏకరీతిగా ఉండము, కానీ దేవుడు ఎప్పుడు ఏకరీతిగా. ఇంతకుముందు మనం పిల్లలు, యవనస్తులం, ఇప్పుడు పెద్దవాళ్ళం.
ఇప్పుడు పిల్లలు యవనస్తులు రేపు మళ్ళా పెద్దవాళ్ళు అయిపోతారు, చనిపోతారు. కానీ దేవుడు ఏకరీతిగా ఉంటాడు. భూమే ఉండదనుకున్నప్పుడు, ఆకాశమే ఉండదనుకున్నప్పుడు మనం ఎక్కడుంటాం? భూమిలో ఉన్న బంగారం ఎక్కడ ఉంటుంది? ఈ చెట్లు పుట్టలు, ఈ పులులు, సింహాలు, ఏనుగులు ఎక్కడుంటాయి? వెలిగిచ్చే సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు ఎక్కడుంటాయి? దేవుడు వాటిని లేకుండా చేస్తాడు. ఎందుకంటే ఆయన ఒక్కడే నిరంతరము ఉండేవాడని రుజువు చేసుకోవడానికి ఆయన సృష్టించిన సృష్టిని ఆయన చెల్లా చెదురు చేయగలడు. ఒక పక్షి గుడ్లు పెట్టడానికి మాత్రమే గూడును అల్లుకుంటుంది. ఎంత మెత్తగా ఉంటుందో ఆ గూడు. ఎప్పుడైతే గుడ్లు పెట్టి పొదిగిన తర్వాత పిల్లల్ని చేస్తుందో, ఆ పిల్లలు ఎదిగిన తర్వాత ఆ గూడును చిందరబందర చేసి పిల్లల్ని బయటికి ఎగిరిపోయేలా చేస్తుంది. గూడును కట్టగలిగిన ఆ పిట్ట గూడును చెల్లా చెదురు కూడా చేయగలదు. చేసి పిల్లల్ని బయటకు వచ్చేసేయండి, ఎగరడం నేర్చుకోండి, ఆహారం సంపాదించడం నేర్చుకోండి, పాము వస్తుంది మిమ్మల్ని తినడానికి, ఎగిరి తప్పించుకోవడం నేర్చుకోండి. ఎంతసేపు గూటిలో ఉండి క్యార్ క్యార్ మన నోరు తెరుస్తారు? లేవండి అని ఆ తల్లి పక్షే పిల్లల్ని చెదరగొట్టినట్టు భూమిని ఆకాశాన్ని సృజించిన దేవుడే తర్వాత దాన్ని లేకుండా చెయ్యనై ఉన్నాడు. ఎందుకంటే మనము అక్కడే ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. మీ పిల్లలు కూడా ఉయ్యాల తొట్లోనే పడుకొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు వచ్చినా మమ్మే అంటున్నారు అనుకోండి. ఇంత పొడుగు నిక్కబొడిచిన వెంట్రుకలు వేసుకొని ఇలాగుండి అన్నారు అనుకోండి, మీకు ఇష్టమా? నో నో నో, నా మనవలు అలా పుట్టడానికి వీలేదు. నా పిల్లలు అలాగా మరగుజ్జుగా పిచ్చోళ్ళలాగా 8-10 సంవత్సరాలు అయినా పాలు 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 10 ఏళ్ళు వచ్చిన బిడ్డ ఉయ్యాల్లో ఊగుతూ పాలు పాలు అన్నాడు అనుకోండి, వాడు మరగుజ్జు, వాడు జబ్బు పడి ఉన్నాడు. అలాంటి బిడ్డ చచ్చిపోతేనే మంచిది, అన్ని చంపుకోలేము, వాడికి పెట్టలేము, అయ్యో అయ్యో అని బాధపడతాం. మనము దేవుడు సృష్టించిన సృష్టిని ప్రేమించకూడదు, కానీ దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. కానీ తెల్లవారుగానే ఏం తినాలా, ఏం త్రాగాలా, ఏం ధరించుకోవాలా కదా? అందరూ ఏం చేస్తారు? బట్టలు ఉతుక్కుంటారు, పని చేసుకుని డబ్బులు సంపాదిస్తారు, వంట చేసుకుంటారు, ఇల్లు కడుక్కుంటారు. ఇదే పని కదా. దేవుడు నిన్ను 365 రోజుల్లో ఎన్ని రోజులు బైబిల్ చదివావా నువ్వని అడిగాడు అనుకో దేవుడు, నువ్వేం చెప్తావు? 52 ఆదివారాలండి, ఆదివారం బైబిల్ తీశానని చెప్తావా? అంటే 300 రోజులు బైబిల్ తీయలేదనమాట. మందిరంలోనే తప్పదు కాబట్టి అదేనా ఒకసారి అలాగా అది చూడవు కూడా, ఎందుకో అయోమయం, ఇంకా ముగిచ్చినట్టు బాబు ఈయన అనుకుని మనసులో తిట్టుకుంటూ ఏదో అలా చూడడం, వదిలేడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ పాడేసి అమ్మో బోరు కొట్టేసింది ఇవాళ అనుకొని అని ఒక ఆవలించి ఆమ్లెట్ వేసుకొని తినేసి అమ్మో చాలా అలసిపోయాను, మరి కూర్చొని అలసిపోతారు. మరి దేవుడు మంచివాడు, న్యాయవంతుడు. ఈ లోకమును కానీ లోకములో ఉన్న వాటిని కానీ ప్రేమించొద్దు. నీవు కానీ ప్రేమించావా, నా ప్రేమ నీలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఇవి తండ్రి వలన కలిగినవి కావు అని చెప్పాడు. నీవు కూర్చుకుంటావేమో అదంతా, దేవుడు దాన్ని లేకుండా చేస్తాడు. నిన్న నేను ఒక చార్ట్ చూశాను. ఆ చార్ట్లో ఒక యవనస్తుడు డబ్బు కోసం పరుగు పెడుతున్నాడు. ఇక్కడ యవనస్తుడు ఉన్నాడు, ఇక్కడేమో లోకములో డబ్బు ఉంది. ఆ డబ్బు కోసం ఇలా పరుగు పెడుతున్నాడు యవనస్తుడు, వాటిని సంపాదించుకోవాలని. ఒక 40-50 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఇంకో లైన్లో పరుగు పెడుతున్నాడు. వాడు ఆల్రెడీ కొంత డబ్బు సంపాదించాడు, ఇంకా కావాలని పరుగు పెడుతున్నాడు ఈ లైన్లో. 3వ లైన్లో ఒక అతను ముసలతను ఉన్నాడు.
60-70 సంవత్సరాలు వచ్చాయి. అతను ఈ చివరకు వచ్చేసాడు జీవిత ప్రయాణంలో. డబ్బులన్నీ 2 చేతులతో పట్టుకొని వెళ్ళడానికి చూస్తున్నాడు. ఇది అగాధం, ఇంకా పరిగెత్తడానికి అవకాశం. ఎందుకంటే 10, 20, 40, 50, 60, 70కి వచ్చేసాడు. డబ్బు ఉంది కానీ ఎంజాయ్ చేయడానికి జీవితం లేదు. డబ్బు ఇలా పట్టుకొని మా అబ్బాయికి ఇచ్చేయాలి, ఇవి కష్టపడి సంపాదించాను అనుకున్నట్టు చూస్తున్నాడు. చెమట కార్చి ఇల్లు కడతాం, చెమట కార్చి మనం తినకుండా, మనం మందులు కొనుక్కోకుండా, మనం జలసా చేయకుండా, మనం నోరు కట్టుకొని పిల్లల కోసం పోగేస్తాం. ఆ పిల్లడు ఒక్క తందు అంతాడు. ఎందుకంటే బైబిల్లో ఉంది, వివాహం అవ్వగానే మన పిల్లోడు ఏమంటాడట, తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకుంటారట. అలాగా దేవుడు మానవుని సృష్టించాడు. తప్పు వాళ్ళది కాదు, దేవుడు అలాంటి నైజం పెట్టాడు. సో మనం భూములను నమ్ముకోకూడదు, అవి భూకంపం వచ్చి పోతాయి. తాకట్టు పెడితే వేలం వేస్తారు. ఇళ్లను నమ్ముకోకూడదు, ఇంట్లో నుండి మన వాళ్ళే మనల్ని బయట పెట్టేస్తారు. ఒక ఆవిడ గురించి చెప్పాను మీకు గతంలో. చాలా ధనికురాలు, తప్పదని బాగోదని హాస్పిటల్లో పెట్టారు. ఆమెమో కోమాలోకి వెళ్ళిపోయింది. ఊపిరి లాగుతుంది కానీ బ్రెయిన్ డెడ్, కళ్ళు తెరవట్లేదు, మాట్లాడట్లేదు, కానీ చావట్లేదు. రోజుకేమో 20,000 బిల్లు వేస్తున్నాడు ఐసీయూలో. అప్పటికే 20 రోజులు అయిపోయింది. అందరూ పనులు మానుకొని డ్యూటీ చేస్తున్నారు. కొడుకు 2 రోజులు, కూతురు 2 రోజులు, మళ్ళీ పెద్ద కూతురు 2 రోజులు. అలాగా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని పక్కకి వెళ్ళి మాట్లాడుకున్నారు. ఎందుకు ఈ ముక్కులో ఇంకా బతకదు మన అమ్మ, డాక్టర్ గారిని తీసేయమని చెప్పుదాం, అవసరమైతే ఒక 5 లక్షలు ఇచ్చేద్దాం, అమ్మని చంపేయమని చెప్దామని నిర్ణయం చేసుకున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు, మేము ఇక ఉద్యోగాలు మాకు సెలవులు దొరకట్లేదని ఒకరు హైదరాబాదులో, ఒకరు కాకినాడలో, ఒకరు విశాఖపట్నంలో ఒకరు ఉన్నారండి. కొంచెం ఆ ముక్కులోంచి ఆక్సిజన్ని తీసేయండి, చచ్చిపోద్ది మీ అమ్మ, చచ్చిపోయినా పర్లేదు తీసేయండి అని అన్నారట. అయితే డబ్బులు అవుతాయి అన్నాడు. ఎంత అన్నాడు. 10 లక్షలు ఇవ్వండి. లేదు లేదు, 4 లక్షలు ఇచ్చారు. డాక్టర్ ముక్కులోంచి పైపులు తీసాడు, చచ్చిపోయింది అన్నాడు. ఉడితే చావలేదు, ఆ ముసలి ప్రాణం చాలా గట్టిది. అమ్మో, ముక్కులోంచి ఆక్సిజన్ పైపులు తీసినా చావలేదు. ఇంకా ఇక్కడ చచ్చుకో పెడితే లబ్దబ్ లబ్దబ్ అంటుంది, గుండు కొట్టుకుంటుంది ఇంకాను. అప్పుడు డాక్టర్ అన్నాడు, ఈ సెలైన్ పెట్టడం ఆపేస్తే కాసేపు కొట్టుకు లబ్దబ్ లబ్బ లబ్బ అని ఒకరోజు ఆగిపోద్ది, అంటే కొంతసేపట్లో ఆగిపోతాను. కానీ గత రాత్రి తీసేశారు, సెలైన్ లేవు, ఆక్సిజన్ లేవు, కానీ ముసలి ప్రాణం అలాగే కొట్టుకుంటూనే ఉంది. రోజుకి ఇంకా 30,000 40,000 వేసేస్తామన్నారు. ఈ డబ్బులు బిల్లు వచ్చింది, తీసుకెళ్ళిపోండి. ఎక్కడ తీసుకెళ్ళిపోము చచ్చిపోకుండా? పోనీ విషయం ఏదైనా ఇవ్వండి అంటే పెద్ద కేసు, మేము అలాంటి పని ఇప్పటికే మేము చాలా తప్పు చేసామని డాక్టర్లు తప్పించుకున్నారు. డిశ్చార్జ్ అన్నారు. ఒక డాక్టర్తో చచ్చిపోయింది అని సర్టిఫికేట్ ఇచ్చారు, చచ్చిపోకుండానే. స్ట్రెచర్లో అంబులెన్స్లో పడేశారు, ఖాళీ చేశారు. వాళ్ళు కారులు వేసుకొని వాళ్ళు ఉన్న అపార్ట్మెంట్కి తీసుకొచ్చారు. ఎండ. ఈ అంబులెన్స్ వాడు ఏం చేశాడు, ఎంతసేపు పెట్టుకుంటాం బాడీని, మేము దించేసి వెళ్ళిపోతామని చెప్పి ఆ రోడ్డు మీద అక్కడ ఏదో సిమెంట్ బల్ల ఉంటే దాని మీద పెట్టేసి అంబులెన్స్ వాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళు అపార్ట్మెంట్లోకి వస్తుంటే అపార్ట్మెంట్ ఓనరు తలుపులు తాళాలు వేసేసాడు. శవం లోపలికి రావడానికి వీల్లేదు. రెండు కార్లు వేసుకొని ఇద్దరు అబ్బాయిలు బయట ఉన్నారు. ఎండ, ఈవిడ బతికే ఉంది, ఒగురుస్తుంది. ఏం చేయాలి?
కాలనీ వాసులు అందరూ వచ్చేసారు. ఏంటి ఇక్కడ శవాన్ని ఎందుకు పెట్టారు? శవం కాదండి, బతికే ఉంది. ఏమో ఇక్కడ ఉంచడానికి వీళ్ళు చాలా ఇబ్బందిగా ఉంది, చుట్టుపక్కల అందరూ బాధపడుతున్నారు, తీసుకెళ్ళిపోండి. ఏం చేయాలి? వాళ్ళ దేవుణ్ణి నమ్ముకున్న వారు పాస్టర్ గారు గుర్తొచ్చారట. పాస్టర్ గారు, మీకు 50,000 ఇస్తాం, అర్జెంటుగా సమాధి చేసేయండి మా అమ్మని. పాస్టర్ గారు, నిజమా 50,000? సరే నడవండి అని, పరదేశులము ప్రియులారా మన పురమిది కాదు ప్రియులారా అనుకోండి వెళ్ళాడు. ఇంకా లాస్ట్లో చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మూత తీయండి అన్నాడు. ఆమె ఏమో అందట, అంటే ఒకసారి ఆయాసం వచ్చినట్టుగా అందట. ఆయన చూసి జడుచుకున్నాడు. రాత్రి 11 గంటలకి ఆ పాస్టర్ 50,000కు ఆశపడి మూతేసేయండి చెప్పి బతికున్న ఆమెనే గోతులో వేసి మట్టేసేసి నీళ్ళు వేసేసి వంశం. బోళ్ళంత ధనం ఉన్న ధనికులు, సొంత తల్లి, 4 పిల్లలు, బంగారం, ఉద్యోగాలు, భూములు బాగా ఉన్నాయి. దానిలో 2 దేవుణ్ణి నమ్ముకున్నారు కూడా. బతికుండగానే తల్లిని సమాధి చేశారు. ఒకవేళ మీ పరిస్థితి, నా పరిస్థితి అలా అవుతుందేమో. దేవుడు సృష్టించిన భూమి కానీ ఆకాశం కానీ మనకు ఆధారం అవ్వకూడదు. భూమి అంటే భూమి మీద ఉన్న మనుషులు, ఆకాశము అంటే నక్షత్రాలు లెక్క పెడతారు. ఏ నక్షత్రాన్ని పుట్టావు, అమావాస్య ఎప్పుడు వెళ్ళిపోతుంది, నీకు నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు నీకు ఆధారం అవ్వకూడదు. ఎందుకంటే అవి ఉండేవి కావు గనుక వాటిని దేవుడు మడత పెట్టేస్తాడు, లేకుండా చేస్తాడు. ఈ భూమిని నమ్ముకోవద్దు, ఈ భూమిలో నిన్ను ఉండనివ్వరు. ఈ భూమిలో ఇల్లు కట్టుకున్నావేమో, భూకంపం వస్తే అది కూలిపోతుంది. నీకు అనారోగ్యంతో ఉంటే కొన ప్రాణములో ఉండగానే నిన్ను బయట పెట్టేస్తారు, ఎందుకంటే ఇల్లు ఖాళీ చేయవలసి వస్తుందని. భూమిని నమ్మకు, ఆకాశాన్ని నమ్మకు, కానీ దేవుడు ఒక్కడే ఏకరీతిగా ఉండేవాడని ఆయన యందే విశ్వాసము ఉంచు. 2వ అధ్యాయము 1-4 వచనాలు నేనే చదువుతాను, చూడండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకుబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందము. అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. జరిగిపోయిన దాని గురించి చెబుతున్నాడు. మనము బైబిల్లోని సంగతులను విన్నాము, వినిన సంగతులను విడిచిపెడితే ఏమైపోతామట? కొట్టుకొని పోతాం. కావున మీరు వినిన సంగతులు అంటే 1వ అధ్యాయములో మీరు ఏమైతే విన్నారో అని కావున అని లింక్ పెట్టి చెప్తున్నాడు. ఎవరైనా మన దగ్గరకు వచ్చి కావున అంటారా? అనరు. ఏదైనా విషయం చెప్పి గనుక అని చెప్తారు. కనుక 1వ అధ్యాయంలో విషయం అంతా చెప్పి గనుక కావున మీరు విన్నారే 4 సందేశాలు 1వ అధ్యాయంలో, ఈ వినిన సంగతులను విడిచిపెట్టొద్దు, తరచూ వింటూ ఉండండి. వినిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీరు విడిచిపెట్టారా, ప్రవాహంలో కొట్టుకుపోతారు. ఈ లోకములోని తప్పు బోధలు, ఈ లోకములోని సాతాను మనకు లోక భ్రమలు కలిగించి మనము వాక్యములో నిలిచి ఉండకుండా మనం కొట్టుకుపోయేలా మనల్ని నెట్టేస్తాయి. నీళ్ళల్లోనే కొట్టుకుపోతాం.
నీళ్ళ ప్రవాహం మనల్ని జారిపోయి కొట్టుకుపోయేలా చేస్తుంది. గనుక మనము ఓడ లంగరు వేస్తేనే అది స్థిరంగా ఉంటుంది. మీకు లంగర్ అంటే తెలుసా? మీకు యాంకర్ అంటారు. ఇలా ఉండి ఇలా సూదిగా ఉంటాయి. అంటే ఓడ ఇటు అటు ప్రవాహానికి వెళ్ళిపోకుండా ఉండాలంటే దాదాపు 100 కేజీలు పైన ఉండే పెద్ద లంగరు, దానికి తాడు కట్టి అలా జార విడుస్తారు. అది కిందకి వెళ్ళిపోయి ఆ ఇసుకలో అలా ఉండిపోద్ది అన్నమాట. అలా ఉండిపోవడం వల్ల ఈ ప్రవాహానికి ఆ ఓడ కానీ ఆ పెద్ద దోణి కానీ ఇలా వెళ్ళిపోకుండా అది లంగరు వేసిన ఓడ అక్కడే స్థిరంగా ఉంటుంది అన్నమాట. సో మనం కూడా వినిన వాక్యాన్ని నిత్యము జ్ఞాపకం చేసుకోవడం వల్ల, నెమరు వేసుకోవడం వల్ల ఈ లోకములో శత్రువు గాలి వస్తే పొట్టు ఎలా ఎగిరిపోద్దో సాతాను కూడా మనము కొట్టుకొని పోయేలా అనేక రకాల పనులు కల్పిస్తాడు, భ్రమలు కలిగిస్తాడు. వాక్యాన్ని ప్రేమించే మనస్సు ఇవ్వడు. టీవీలో వచ్చే సీరియల్ని మరి ప్రేమించేలా చేస్తాడు. సీరియళ్ళు సినిమాలు వచ్చినప్పుడు నిద్ర రాదు. ఎప్పుడు వస్తుంది నిద్ర? వాక్యం చెప్తున్నప్పుడే నిద్ర వస్తుంది. అంటే వాక్యం వినకుండా చేసేది ఎవరు? సైతాను. మనం కొట్టుకొని పోకుండా ఉండాలంటే దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. మనము ప్రమాదకరమైన లోకములో ఉన్నాము. మనము కొట్టుకొని పోకుండా ఉండునట్లు ఏం చేయాలని రాసి ఉంది మొదటి వచనములో? వాటి విషయమై విశేష జాగ్రత్త కలిగి ఉండాలి. ఏ జాగ్రత్త? మనం బస్ ఎక్కిన తర్వాత సీట్ లేదనుకోండి, నిలబడ్డామనుకోండి, డ్రైవరు ఎప్పుడైనా సడన్ బ్రేక్ వేస్తాడేమో, ఎవరైనా సడన్గా అడ్డొస్తే, లేదా స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు బ్రేక్ నొక్కుతాడేమో, గతుకులు ఉంటాయేమో. బ్రేక్ నొక్కగానే మనం పట్టుకోకపోతే వెళ్ళిపోయి ముందుకెళ్ళిపోయి ఆ ఇంజిన్ కొట్టేసుకుంటాం, ముఖం అంతా పచ్చడి అయిపోతుంది. కొంతమంది అయితే అద్దాలు పగలగొట్టుకొని వాహనంలోంచే ముందుకు పడిపోయారు, అంత స్పీడ్గా వెళ్ళిపోతారు, జల్లించినట్టు. అని ముందుగానే మనం ఏం చేస్తాం? ఆ సీటు వెనకాల ఉన్న ఐరన్ రాడ్ని పట్టుకుంటాం. ఎందుకు పట్టుకుంటాం? పడిపోకుండా ఉండేలా. కొంచెం మోపెడతాం ఇలా, ఎక్కువసేపు నిలబడలేక దాన్ని ఇలా అనుకొని అలా పట్టుకుంటాం. మనకు తెలుసు బ్రేక్ కొడతాడు డ్రైవరు, మనకు తెలుసు బంప్స్ వస్తాయి, గోతులు వస్తాయి అని మనకు తెలుసు. గనుక ఎప్పుడు బ్రేక్ కొడతాడో తెలియదు గనుక మనము దేకేకి ముందే మనం గట్టిగా. ఇంకా పిచ్చోళ్ళు కొందరు ఉంటారు, నిలబడి వాళ్ళు సెల్ ఫోన్ చూస్తూ ఉంటారు. ఇలా భలే వెళ్ళిపోతుంది రోడ్డు, భలే కొత్త రోడ్డు వేస్తారు, అది చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి బస్ దిగే టైంకి ఇదంతా మొత్తం మొహం అంతా పచ్చడైపోయి ఉంటుంది, సెల్ ఫోన్ పగిలిపోయి ఉంటుంది. ఎందుకు? వాళ్ళు జాగ్రత్తగా లేరు. బ్రేక్ కొట్టాక పట్టుకుంటే ఉపయోగం ఉండదు, బ్రేక్ కొట్టకముందే పట్టుకో. బ్రేక్ కొట్టాక పట్టుకుందామంటే నువ్వు ఎక్కడో ఉంటావు, డ్రైవర్ దగ్గర ఉంటావు కొట్టుకుపోయి. ఈ ఉదాహరణ మనకు మంచి పాఠాన్ని నేర్పాలి. స్కూల్కి వెళ్ళే విద్యార్థి అందరితో పాటు పాఠాలు వింటాడు, ఇంటికి వచ్చాక మళ్ళా దాన్ని చదువుకుంటాడు. అలాగా మనం కూడా వాక్యాన్ని తరచూ వింటూ ఉండాలి. వింటున్నప్పుడు మర్చిపోకుండా ఉంటాం, కొట్టుకుపోకుండా ఉంటాం. మనము పాపం చేయకుండా శోధనలో పడిపోకుండా ఉండాలంటే వాక్యమును మన హృదయములో ఉంచుకోవాలి. నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకున్నానని భక్తుడు చెప్పాడు. మీ హృదయములో వాక్యము లేకపోతే మీరు కొట్టుకొని పోతారు. నిండుకుండా తొణకదు అని మనకు సామెత ఉన్నది. విస్తరాకు మీద ఆహార పదార్థాలు ఉంటే అది ఎగిరిపోదు,
కానీ ఆ విస్తర మీద ఏమీ లేవనుకోండి, బూర్లు గారులు అన్నం కానీ లేదనుకోండి, గాలి రాగానే ఏమవుద్ది? ఎగిరిపోద్ది. అలాగే మనం ఎగిరిపోయి కొట్టుకొని పోకుండా ఉండాలంటే మన హృదయం వాక్యంతో నింపబడి ఉండాలి. మరి మీ హృదయం అంతా దేంతో నింపబడి ఉంది? మీరు కొట్టుకొని పోతున్నారా లేక సత్యమందు స్థిరంగా ఉన్నారా? 2వ వచనంలో దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడింది. ఒకవేళ మీరు విశేష జాగ్రత్త కలిగి ఉండకపోతే, అవిధేయులుగా ఉంటే 2వ వచనంలో న్యాయమైన ప్రతిఫలము పొందుతాము. అతిక్రమము అవిధేయత అంటే విని విడిచిపెట్టడమే అతిక్రమము, విని అలా చేయకపోవడమే అవిధేయత. దానికి ప్రతిఫలము ఉంటుంది. ఇప్పుడు స్కూల్లో ఒక క్లాస్ రూమ్లో 100 మంది విద్యార్థులు ఉన్నారనుకోండి, 100 మంది పాస్ అవుతారా? అవరు. ఒక అబ్బాయిని అడిగాను, అరే నువ్వు చదువుతూ ఉండు, ఈవేళ వాక్యం చదువుకోలేదు నేను, నీ సెల్ ఫోన్లో బైబిల్ తీసి చదువు, ఒక అధ్యాయం చదువు అన్నాను. అరే నాకు రాదండి అన్నాడు. అదే మరి నువ్వు ఇంటర్మీడియట్కి ఎలా వెళ్ళావు? నీకు చదవడమే రాదా అని ఆశ్చర్యపోయాను. వాడికి కనీసం దేవుడు అని చదవడం రాదట. ఏమో రాదండి అంటున్నాడు. పోయి వాడు పరీక్షలకు వెళ్తున్నాం ప్రార్థన చేయండి అన్నాడు. నీకోసం ఏం చేస్తాను ప్రార్థన? నువ్వు మందిరంలో కూర్చోవు, వాక్యం వినవు, లేకపోతే చంచల మనస్సుడుగా అంటే లేచిపోతావు, అంటే వెళ్ళిపోతావు. నీవు చెప్తున్నప్పుడు దాన్ని చూడవు, నీకేం వస్తుంది ఆ బుద్ధి? చదువు అని చెప్పి అన్నాను. నేను ప్రార్థన చేస్తే పాస్ అయిపోతాడా? కష్టపడి చదవాలి కదా. దేవుడు అని చదవడమే రాలేదు. ఇలా ఉంటారు మనుషులు. మరి ఆ మాస్టర్లు ఏమి నేర్పారో 10వ తరగతి వరకు. 10వ తరగతి ఎలా పాస్ అయ్యాడో ఆ అబ్బాయి నాకు ఆశ్చర్యంగా ఉంది. చదవడమే రాదు అంటే వాళ్ళ నాన్న గుమ్మడికాయ ఇచ్చి ఉంటాడు ఆ మాస్టర్కి. ఇది దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము 2వ వచనంలో. గనుక మీరు విశేష జాగ్రత్త కలిగి వినిన విషయాలను విడిచిపెట్టకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ మీరు అతిక్రమము అవిధేయులుగా ఉంటే న్యాయమైన ప్రతిఫలం పొందుతారు, జాగ్రత్త అని చెప్పాడు. అంటే చదవకపోతే ఫెయిల్ అవుతాడు, అంతే, ఇంకేముంది. 3వ వచనంలో ఇంత గొప్ప వాక్యమును, రక్షణను నిర్లక్ష్యము చేస్తే ఆ ప్రతిఫలాన్ని తప్పించుకోలేము. ఎలా తప్పించుకోగలం అనేది ప్రశ్న. తప్పించుకునే మార్గం ఉందా? లేదు. 4వ వచనంలో ఈ రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై వినిన వారైన శిష్యుల చేత అనేక సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, పరిశుద్ధాత్మ వరముల వల్ల మనకు దృఢపరచబడింది అని చెప్పాడు. సో ప్రభు బోధ ద్వారా మనం వాక్యం వినాలి. పలకబడిన వాక్యము వినిన సంగతులను మనం ఎప్పుడూ అతిక్రమించకూడదు, అవిధేయత చూపకూడదు, విడిచిపెట్టకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. దేవుడిచ్చు రక్షణను నిర్లక్ష్య పెట్టక రక్షణ పొందాలి మనం. ఇది ఎంతో మంచి ట్రైనింగు. ఈ మాటలు బాగా వినాలి, విని అతిక్రమించకూడదు, అవిధేయత చూపకూడదు, విడిచిపెట్టకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు, కానీ వాటిని దృఢపరచుకోవాలి. లాస్ట్లో ఏమి రాస్తుంది? 4వ వచనం చివరి లైన్లో మనకు దృఢపరచుకోవాలి. ఒకవేళ మనం నిర్లక్ష్య పెడితే మనం తప్పించుకోలేము. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు మూసుకున్నప్పుడు చెప్పిన మాటలు మనసులో పరీక్ష చేసుకోండి. ఈ లోకంలోని సాతాను పక్షి గింజలను ఎత్తుకుపోయినట్లు మింగేస్తాడు వాడు. మనం మెలకుగా ఉండకపోతే వాటిని పోగొట్టుకుంటాం. దేవుని వాక్యానికి అవిధేయత చూపొద్దు, శిక్ష ఉన్నది. లెక్కలేనితనంగా, నిర్లక్ష్యంగా, చులకనగా
ఉండొద్దు. ప్రేమిద్దాం, గుర్తు చేసుకుందాం, దివారాత్రులు ధ్యానిద్దాం, నెమరు వేసుకుందాం, గ్రహిద్దాం, నూరంతలుగా ఫలము ఫలిద్దాం. దేవుడు టీవీ ద్వారా, మందిరం ద్వారా, సెల్ ఫోన్ ద్వారా, నెట్ ద్వారా, బైబిల్ ద్వారా, పుస్తకాల ద్వారా, పత్రికల ద్వారా, భక్తుల ద్వారా ఎన్నో మనకు నేర్పిస్తూ ఉంటాడు. వాటిని నిత్యము విందాం, హృదయములో భద్రం చేసుకుందాం. సాతాను పొంచి ఉన్నాడు, నిద్ర కలిగిస్తాడు. నిద్రను మనం జయిద్దాం. ఇది దేవదూతల ద్వారా పలకబడిన వాక్యం. నిర్లక్ష్య పెట్టక రక్షణ పొందుదాం. పరలోకమందున్న దేవా, నీ వాక్యమును ఆది నుండి మీరు మాట్లాడుతూనే ఉన్నారు. మేమే నిర్లక్ష్య పెట్టి బోళ్ళంతా పోగొట్టుకున్నాము నాయన. ఈ దినముల అంతమందు నీ కుమారుని ద్వారా, నీ గ్రంథము ద్వారా, టీవీ ద్వారా, భక్తుల ద్వారా, ఎన్నో అనుభవాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టేశాము. మమ్మల్ని క్షమించండి. దానిని ధ్యానం చేయాలని, మర్చిపోకూడదని, హత్తుకొని గట్టిగా పట్టుకొని ఉండాలని చెప్పారు. మేము కొట్టుకొని పోకుండా ఉండునట్లు, నిత్యము వాటిని చదువుకుంటూ వింటూ నాయనా మేము నీ భక్తిలో స్థిరంగా ఉండునట్లు మమ్మల్ని స్థిరపరచండి. ఈ లోకములో ఉన్న సాతాను నాయన మమ్మల్ని నీ వాక్యము నుండి, నీ మార్గము నుండి దూరం చేయాలని నేను మాకేవేవో పనులు కల్పిస్తున్నాడు నాయన. మేమైతే వాక్యమందు స్థిరంగా ఉండే కృప మాకు ఇవ్వండి. ఒకవేళ మేము నిర్లక్ష్యంగా ఉండి చదవకుండా వినకుండా ఉంటే కొట్టుకొని పోతాము, తప్పించుకోలేమని చెప్పారు. నేను ఆ ఉగ్రత నుండి, శిక్ష నుండి మమ్మల్ని తప్పించండి. నీ వాక్యం ఒక్కటే ఈనాడు మాకు మిగిలింది. దానిని శ్రద్ధగా విని ఆ ప్రకారం చేసి నూరంతులుగా ఫలించే భాగ్యం మా అందరికీ దయచేయవలసిందని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుందు. అరణ్యయాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఐగుప్తును విడచి పయనింతును, పాపబంధాలను తెంచి రక్షణ నొంది. ఐగుప్తును విడచి పయనింతును, పాపబంధాలను తెంచి రక్షణ నొంది. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు. సైతాను శరీరాలోకముతో నేను పోరాడి జయముంది శక్తితో నిలుపు. అరణ్యయాత్రలో సాగిపోదు,
అట్టొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. అట్టొచ్చిన ఎర్ర సంద్రామును నీల బాప్తిస్మము ద్వారా అధిగమింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. దినదినము కురియు మన్నా భుజించి ధైర్యముతో నా యాత్రను కొనసాగింతు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. చేదైన స్థలమైన మారానులో భీతి నిరాశ రోగములు కొరతలయందు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. ప్రియేసు వాటిని మధురముగా మార్చి తన జీవ జలములతో తృప్తి పరచు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. మేఘము వలె ప్రభు నన్ను నడిపించును, అగ్ని స్తంభముగా నాకుండి వెలుగించును. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కనాను పై నిలిపేదన్. భయపడను నేను, నిరాశ చెందన్, నేత్రాలు కానాను పై నిలిపేదన్. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. ఆయనే రక్షణ తోడు నీడా, దినదినము నన్ను కృపతో నింపు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుండు. చేరుదు నేను కానానుకు, చిరకాలమచ్చటనుండు. అరణ్య యాత్రలో సాగిపోదు, నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు. నా ప్రభువు నాతో నుండు.
కృపాదాస్యము శాపములో నైండగా ప్రాణమిచ్చి విడిపించితివి అందుకే నీకు స్తోత్రములు అందుకే నీకు స్తోత్రములు నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి ప్రేమ దుఃఖము రోగములెన్నో వచ్చినా ప్రేమతో ఆదరించితివి అందుకే నీకు స్తోత్రములు అందుకే నీకు స్తోత్రములు నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను నేను ఘోర పాపినైయుండగా ప్రభు నన్ను రక్షించెను నిజ దేవుడెరుగాక అంధుడనైయుండగా ప్రభు నన్ను వెలిగించెను ప్రభు నన్ను వెలిగించెను ప్రభు నన్ను వెలిగించెను. మా చిరునామా బాబులో గండి, చైర్మన్, బేతేల్ అసెంబ్లీ, నల్లజర్ల. పిన్ కోడ్ 534112, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్స్ 08818277333. మా సెల్ నెంబర్ 9440111250. మరొక సెల్ నెంబర్ 9000000803. మా ఈమెయిల్ ఐడి satyasakshitv@gmail.com. మా వెబ్సైట్ www.betelassembly.net.